అంటేనే గ్లామరస్ రోల్స్ వేయడం కామన్, లేదంటే డీ గ్లామరస్ క్యారెక్టర్స్ లో షాక్ ఇవ్వడం కామన్. కానీ ఈ మధ్య హీరోయిన్ అంటేనే సిస్టర్ అన్నంతగా డెఫినేషన్ మారిపోతోంది. బన్నీ చెల్లిగా సాయి పల్లవి, మరో సిస్టర్ గా కాజల్, ఇలా సడన్ గా హీరోయిన్ సిస్టర్ సెంటిమెంట్ కే కనెక్ట్ అవుతున్నారట. కీర్తి సురేష్ ప్రెజెంట్ గుడ్ లక్ సఖితో అటాక్ కి సిద్ధమైంది. అలానే మహేష్ బాబు సర్కార్ వారి పాటలో హీరోయిన్ గా, రజనీకాంత్ అన్నాతయ్య మూవీలో హీరో జోడీగా కనిపించబోతోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి చేయబోయే వెదలం తెలుగు రీమేక్ లో కీర్తి సురేష్ చెల్లి పాత్ర వేయబోతోంది. అది కూడా నెగటివ్ రోల్లో అని తెలుస్తోంది. తెలుగు వర్షన్లో పాత్ర డిజైనే మార్చాలని తెలుస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ అంటే గతంలో ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హీరోయిన్ అంటే అక్క లేదా చెల్లి పాత్రలేస్తూ ట్రెండ్ మార్చేస్తున్నారు. అల్లు అర్జున్ మూవీ పుష్పలో హీరోయిన్ రష్మికే అయినా బన్నీ చెల్లిగా మాత్రం సాయి పల్లవి కనిపించబోతుందట. హీరో జోడీగా రష్మిక వేసే పాత్ర కంటే సాయి పల్లవి పాత్రకే స్కోప్ ఎక్కువని ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి అంటేనే ట్రెడిషనల్ లుక్ లో బోల్డ్ గా క్లీన్ బోల్డ్ చేసే పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు పుష్పలో హీరోకి చెల్లిగా మైండ్ బ్లాంక్ అయ్యే పాత్ర వేయబోతుందట. ఇక ఈ విషయంలో మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ రూటే సపరేట్. సెకండ్ ఇన్నింగ్స్ లో డైరెక్టర్ గానే కాదు, హీరోలకు వదిన పాత్రలు వేయడానికి కూడా సై అంటుందట. సర్కార్ వారి పాటలో మహేష్ బాబు వదిన పాత్రలో రఫ్ఫాడించబోతుందట వెటరన్ హీరోయిన్ రేణు. కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు కవ్వించే పాత్రలు, కదిలించే పాత్రలే వేసింది. ఇప్పుడు సిస్టర్ గా మారి మినిస్టర్ పాత్రలో కనిపించబోతుందట. మంచు విష్ణు హీరోగా, రూహీ సింగ్ హీరోయిన్ గా రిలీజ్ కి రెడీ అవుతున్న మూవీ మోసగాళ్లు. ఇందులో విష్ణుకి సిస్టర్ రోల్లో గోల చేయబోతుందట కాజల్ అగర్వాల్.